అందరికీ నమస్కారం. నా పేరు వెంకటరాముడు, కోడుమూరు నియోజకవర్గం, జనసేన పార్టీ, కర్నూలు జిల్లా. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి మీద అదే మునుపటి పేరున్న టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు, అలా చెల్లెలి కవితమ్మ తెగ ఇరుచుకోబడుతున్నారు. మీరు ఒకటి గమనించాలా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నిక్కచ్చిగా నిజాయితీగా మాట్లాడినవాడు పవన్ కళ్యాణ్ గారు. ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి. కేటీఆర్ గారు మాట్లాడుతూ ఆంధ్ర ప్రజలు కానీ ఎవరైనా కానీ వ్యాపారాల కోసము లేదా నివసించడానికి రావచ్చు, మాకే విధమైన ఇబ్బంది లేదు, కానీ రాజకీయంగా మాత్రం రావడానికి వీలు లేదు అని మాట్లాడినాడు. మీరు ఒకసారి ఆలోచించాల్సి కాదు. మీ అబ్బా ఎవరు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మా రాయలసీమలో అబ్బా అంటే తండ్రి అని అర్థం. ఓకే, ఆయన టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టి 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని ఏలి నేను మంచి చేస్తా అని చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి నీకు కూడా తెలుసు. దాన్ని మీ స్వలాభం కోసం బీఆర్ఎస్ పార్టీగా, అంటే బహుజన రాష్ట్ర సమితి అని పెట్టేసి ఆ బహుజన రాష్ట్ర సమితిని ఇండియా లెవెల్లో మేము జెండా ఎగరేయాలా తెలంగాణ నుంచి అని మీ నాయన తిరగలేదా కేటీఆర్ గారు? ఒకసారి ఆలోచించాలా. మహారాష్ట్రలో మా పార్టీ పెడతా, గుజరాత్లో పెడతా, కర్ణాటక, సిక్కిం, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, ఢిల్లీలో కూడా జెండా ఎగరేస్తా అని పగడ్బందాలు పలికిన వాళ్ళు మీరైతే ఇండియా మొత్తంలో పోయి చక్కర్లు కొట్టేసి నాన్న సంకనాకి రావచ్చు. మా జనసేన పార్టీ అధ్యక్షులు, ఆయన జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణలో. ఆ తెలంగాణలో పుట్టిన పార్టీని మాత్రం విమర్శించడానికి మీకు ఎక్కడిది హక్కు, నైతిక హక్కు? మీకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే హక్కే లేదు. సో దయచేసి పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు, మేము పోటీ చేస్తాం, తెలంగాణలో తిరుగుతాం, తెలంగాణలో పోటీ చేస్తాం, అవసరమైతే నేనే తిరుగుతాం, మేమే తిరుగుతాం అని చెప్పినారు. అంత క్లియర్ కట్గా ఉంది విజన్. ఇంకా మీ చెల్లెలి గారు కవితమ్మ, మీరు పోట్లాడి నీ చెల్లెలకి నువ్వు అభిమానమో, మరి నీకు మీ చెల్లెలకి నువ్వు అభిమానమో, నీకు మీ చెల్లెలు అభిమానమో తెలియదు, కానీ ఆయమ్మ కూడా ఏమంటుందంటే పవన్ కళ్యాణ్ గారు ఏదది 10 ఎకరాల భూమి కొన్నాడు, అది సిక్కింలో ఉంది, ఏంది దాని పేరు చెప్పి ఆమె చెప్తుంది. అంటే ప్రభుత్వ భూమిని కొనే వ్యక్తి ఆ పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్వచ్ఛంగా చెప్పారు, 10 ఎకరాల భూమి ఉంది, మీరు గవర్నమెంట్ దాన్ని మీరు కానీ నిరూపిస్తే మీరు తీసుకుని స్వచ్ఛందంగానే చెప్పారు. నీకు ఆ మాత్రము తెలియదా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు కవితమ్మ, నేను మళ్ళీ టీఆర్ఎస్ పెట్టినాను అని ఏదో పగడ్బందాలతో నిన్ను అందరు తన్ని పంపించినారు. మీ నాయన వద్దనుకున్నాడు, మీ అన్న వద్దనుకున్నాడు, లాస్ట్కి నీ మొగుడు నువ్వు కలిసి ఆ టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే హక్కు నీకు ఎక్కడిది? ఆయన క్లియర్గా చెప్తున్నాడు, నేను అన్యాయంగా ఆక్రమించింటే ప్రభుత్వం ఏ విధంగా తీసుకోవచ్చు అని. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళకి తెలియదా? సో పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయరు, కొన్నారు. నేను రిజిస్ట్రేషన్లు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అంటే నువ్వు లిక్ స్కామ్ చేసి ఢిల్లీ చక్కర్లు కొట్టి జైలు చేసి రావచ్చు. నువ్వు తప్పు చేసినావు, తప్పు చేసిన దాన్ని ఫ్రెష్ స్పీచ్ మాట్లాడడానికి సిగ్గుండాలి కొంచెమన్నా. ఏ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా లిక్కర్ స్కామ్ చేసినాడా? ఏం తెలివి లేకుండా మాట్లాడతారమ్మా మీరు. తెలంగాణలోనైనా ఆంధ్రప్రదేశ్లో అయినా పవన్ కళ్యాణ్ గారు ఒక స్వచ్ఛమైన రాజకీయం చేయడానికి వచ్చినారు, ప్రజల కోసం వచ్చినాడు. అంతేగాని మీలక్కడ చెంచా రాజకీయాలు చేసి సంపాదించుకోవడానికి కాదు. నువ్వు నీ పిల్లలు నీ మూని కోసం నువ్వు సంపాదన చేస్తావు, మీ అన్న వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ నాయన కోసం చేస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు వారసత్వ రాజకీయాలు కూడా లేకుండా చేయడానికి వచ్చాడు. సో అలాంటి వ్యక్తిని మాట్లాడాలంటే కొంచెం ఆలోచించి మాట్లాడాలి. నువ్వు ఢిల్లీలో జైలుకి పోయి జైలు చేసి ఏడ్చి కాళ్ళు మొక్కి వాని కాళ్ళు ఈయన కాళ్ళు మొక్కి బయటకు వచ్చినావు. సిగ్గులే మాట్లాడడానికి. పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి. అట్లాంటిది భూమి గురించి
ఒక వ్యక్తి భూమి గురించి మాట్లాడేటప్పుడు మీకు ఆలోచించాలా. మీకు ఫామ్ హౌసులు లేవా? మీరు అంత నిక్కచ్చిగా ఉండరా? మీరు ఎన్ని తప్పులు చేసినారు? తప్పులు చేసి మీరు అనుభవిస్తున్నారు. ఏ తప్పు చేయనని మాట్లాడడానికి ఒక ఇది ఉండాలి. సో దయచేసి పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడ్చడం తగ్గియండి. ఆ దేవుడు కూడా మీకు మంచిగా చూస్తారు, లేకపోతే నాశనం అయిపోతారు. జగన్ నాశనం అయినట్టే మీరు నాశనం అయిపోతారు. సో పద్ధతి కాదు. మీరు ఆలోచించి ఒక్కసారి మాట్లాడితే బాగుంటుంది. జనసేన పార్టీ గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి అని తెలియజేస్తూ మీ వెంకట్రామరావు, జనసేన పార్టీ, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా. థ్యాంక్ యూ వెరీ మచ్.